ఇటు విజయవాడ సిఐడి ఆఫీస్ లో విజయసాయిరెడ్డి ఉన్నారు. కాకినాడ పోర్టులో బలవంతంగా వాటా రాయించుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై విజయసాయిరెడ్డికి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. 2 గంటలుగా కొనసాగుతున్న విచారణ కొనసాగుతోంది. ఇటు సిఐడి క్వశ్చన్ చేస్తుంది. సిఐడి ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఇతర అధికారులు న్యాయవాదులను అయితే అనుమతించట్లేదు పోలీసులు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే పోర్టు ఒప్పందం నడిచిందని జోరుగా ప్రచారమవుతున్న నేపథ్యంలో విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిల పాత్ర ఉందని, అలాగే వారి పేర్లు సూచించిన కీలక నేతలు ఎవరనే అంశాలపై క్వశ్చన్స్. ఇదే కేసులో గతంలో ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఇటు విజయసాయిరెడ్డి విచారణతో వైసీపీ కీలక నేతల్లో గుబులు మొదలవుతుంది. ఇటు కేవీ రావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డిపై కేసు నమోదైంది. విజయవాడ సిఐడి ఆఫీస్ లో విజయసాయిరెడ్డి విచారణ కొనసాగుతోంది. కాకినాడ పోర్టులో బలవంతంగా వాటా రాయించుకున్నారన్న వ్యవహారంలో విజయసాయిరెడ్డికి ఇటు ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. 2 గంటలుగా కొనసాగుతుంది ఈ విచారణ. అయితే సిఐడి ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఇతర అధికారులు క్వశ్చన్స్ చేస్తున్నారు. ఇటు న్యాయవాదులను మాత్రం పోలీసులు అనుమతించట్లేదు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే పోర్టు ఒప్పందం నడిచిందని జోరుగా ప్రచారం సాగుతుంది. ఇటు విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి పాత్రలపై కూడా వారు పేర్లు సూచించారు. ఇటు కీలక నేతలు ఎవరనే అంశాలపై ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు. అయితే ఇదే కేసులో గతంలో ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. విజయసాయిరెడ్డి విచారణతో ఇటు వైసీపీ కీలక నేతల్లో గుబులు మొదలవుతుంది. కేవీ రావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డిపై కేసు నమోదైంది.